విధి కలిపిన క్షణాలు. సుమతి, ప్రవీణ్ ఒకప్పుడు ప్రేమలో మునిగి తేలిన దంపతులు. విధి ఆడిన విచిత్ర నాటకంలో వారిద్దరూ దూరమయ్యారు. విడాకులు తీసుకున్నారు, కాని వారి మనస్సుల్లో ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ మాత్రం చెక్కు చెదరలేదు. సుమతి ప్రతిరోజూ దేవుని వేడుకునేది, తన ప్రవీణ్ తిరిగి తన జీవితంలోకి రావాలని. ఒకరోజు సుమతి మనశ్శాంతి కోసం ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని సందర్శించింది. అక్కడ ఆమె ఒక వృద్ధ సాధువు దగ్గర తన మనస్సులోని బాధనంతా వెళ్లబోసుకుంది. స్వామి, నా జీవితం ఓ పెద్ద శూన్యమైపోయింది. నా ప్రవీణ్ లేకుండా నేను బ్రతకలేకపోతున్నాను. మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం. కాని కొన్ని పరిస్థితులు మమ్మల్ని దూరం చేశాయి. ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, నా భర్త తిరిగి రావాలని. బిడ్డ, కాలం చాలా శక్తివంతమైనది. సహనంతో ఉండు. నీ ప్రేమ నిజమైతే విధి ఏదో ఒక రోజు మీకు దారి చూపుతుంది. నమ్మకంతో ఉండు. సుమతి తన బాధను వెళ్లబోసుకుంటున్న సమయంలో అక్కడికి ప్రవీణ్ వచ్చాడు. ఏదో పని మీద ఆ కేంద్రానికి వచ్చిన ప్రవీణ్ సుమతి వాయిస్ విని అటు చూశాడు. మొదట నమ్మలేకపోయాడు. ఆమె తన సుమతియేనా అని కొంతసేపు చూశాడు. అవును, ఆ రూపం, ఆ గొంతు తన సుమతియే. ప్రవీణ్ కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. సుమతి, నువ్వా ఇక్కడ? సుమతి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. తన కళ్ల ముందు తన ప్రవీణ్ని చూసి ఆశ్చర్యపోయింది. ఆమెకు తన కలను తనే నమ్మలేకపోయింది. ప్రవీణ్, మీరు ఇక్కడ? ప్రవీణ్ సాధువు వైపు తిరిగి చేతులు జోడించి, స్వామి, ఈవిడ నా భార్య, నా సుమతి. ఎంత వెతికాను ఈమె కోసం. సుమతి వైపు తిరిగి కళ్లలో ప్రేమతో, సుమతి, నిన్ను మళ్ళీ చూస్తానని అస్సలు అనుకోలేదు. సుమతి గొంతు రుద్ధమై, ప్రవీణ్, నాకు తెలుసు మీరు తిరిగి వస్తారని. నా ప్రార్థనలు ఫలించాయి. ప్రవీణ్ తను ఎంతగానో ప్రేమించిన భార్యను చూసి ఆనందంతో ఉగిసలాడాడు. ఆ క్షణం వారిద్దరి మధ్య ఉన్న దూరం, గతంలోని బాధలు అన్నీ మాయమయ్యాయి. వారి హృదయాలు మళ్లీ ప్రేమతో నిండిపోయాయి. ఈ చిన్ని కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.